హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దీపక్ తెలుగు. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే క్యాన్వా సంబంధించి అయితే నేను మీకు ఒక అద్భుతమైన ట్రిక్ అయితే ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే మీ ఫోన్లో క్యాన్వా లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. క్యాన్వాలో మనం ఏంటంటే కొన్ని పోస్టర్స్ కానీ వీడియోస్ కానీ ఎడిట్ చేసేటప్పుడు అయితే మనకైతే క్యాన్వాలో అయితే మనం కొన్ని ఇమేజెస్ అయితే వాడుతూ ఉంటాం అనమాట, మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు. అలాగే క్యాన్వాలో నేను ఒక ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుని ఒక ఇమేజ్ అయితే నేనైతే ఇంపోర్ట్ అయితే సెట్ చేసుకుంటున్నాను అనమాట స్క్రీన్ మీద. మీ స్క్రీన్ మీద చూడొచ్చు, ఒక ఇమేజ్ అయితే నేనైతే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు ఆ ఎడిట్లో భాగంగా ఆ ఇమేజ్కి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోవాలైతే అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలైతే అనుకుంటున్నాను. కాబట్టి మనకైతే ఆ ఇమేజ్ కింద మనకు ఆప్షన్స్లో ఎఫెక్ట్స్ అని చెప్పి మనకైతే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది క్యాన్వాలో. మనం కనుక దాని మీద క్లిక్ చేస్తే అక్కడ బీజీ రిమూవర్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ బీజీ రిమూవర్ మీద క్లిక్ చేస్తే మనకైతే క్యాన్వా ప్రో సబ్స్క్రిప్షన్ అయితే అడుగుతుంది, లేకపోతే పెయిడ్ ప్లాన్ అనమాట. మనం బీజీ రిమూవ్ చేయాలంటే మనం అయితే ఆ పెయిడ్ ప్లాన్ అయితే తీసుకోకుండా క్యాన్వాలో అయితే ఒక రకంగా బ్యాక్గ్రౌండ్ అంటే చాలా సింపుల్గా రిమూవ్ చేయొచ్చు. అందుకైతే కింద యాప్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ యాప్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి యాప్స్ ఆప్షన్ నుంచి ఒక సెక్షన్ అయితే ఓపెన్ అయ్యాక మనకి అక్కడ సెర్చ్ యాప్స్ అని చెప్పి ఒక సెక్షన్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అని అయితే మనమైతే సెర్చ్ అయితే చేయాలి. బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అని సెర్చ్ చేస్తే మనకైతే కొన్ని యాప్స్ అయితే అక్కడ డిస్ప్లే అయితే అవుతాయి అన్నమాట. ఒక 10 to 15 యాప్స్ అయితే అక్కడైతే మనకి ఫస్ట్ అయితే ఒక యాప్ అయితే కనబడుతుంది. నేను అక్కడ ఆరమాకులు ఇచ్చిన యాప్. ఆ యాప్ మీద అయితే మనమైతే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అని చెప్పి. దాని మీద అయితే మనం క్లిక్ చేస్తే మనకైతే ఒక పాపప్ అయితే ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఆబ్జెక్ట్స్ అపీర్, బ్యాక్గ్రౌండ్స్ డిసపీర్ అని చెప్పి మనకి ఏదో ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మనం అక్కడ ఓపెన్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. ఆ ఓపెన్ మీద మనమైతే క్లిక్ అయితే చేయాలి. ఆ ఓపెన్ మీద అయితే క్లిక్ చేయగానే మనకి అక్కడ చూస్ ఫైల్ అని అయితే అడుగుతుంది. మనమైతే ఏ ఇమేజ్కి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ అయితే మనమైతే అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైల్ ఇంపోర్ట్ అయ్యాక అక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి అయితే మనకైతే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. ఆ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద అయితే మనమైతే క్లిక్ అయితే చేయాలి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద మనమైతే క్లిక్ చేయగానే మనకైతే కొంచెం ప్రాసెస్ అయితే టైం అయితే పడుతుంది అనమాట, మన ఇంటర్నెట్ సిగ్నల్ బట్టి. మీరు వీడియోని అయితే లైక్ అయితే చేయకపోతే వీడియోని అయితే లైక్ అయితే చేయండి అనమాట. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అవుతుంది. మీకు కనుక ఇంకా క్యాన్వా ట్యూటోరియల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అనమాట. మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే ప్రాసెస్ అయితే రిమూవ్ అయితే అవుతుంది. మన ఇంటర్నెట్ స్పీడ్ అయితే కొంచెం బేగా ఉంటే ప్రాసెస్ అయితే కొంచెం ఫాస్ట్గా అయితే మొత్తం కంప్లీట్ అయ్యాక మనకి పైన బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ హ్యాస్ సక్సెస్ఫుల్ అప్లోడెడ్ టు మీడియా అయితే వస్తుంది. మనకి ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోయాక మన మీడియాలోకి అయితే అప్లోడ్ అయితే అయిపోయింది అనమాట. నేను మీకు చూపిస్తాను చూడండి, డీటెయిల్గా చూపిస్తాను. మనకైతే ఇక్కడ టూ మెనీ ఇమేజెస్ అయితే ఉన్న వాళ్ళు మీకైతే సరిగ్గా తెలుస్తలేదు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిందా లేదని. అందుకైతే ఇంకొక పక్కన ప్రాజెక్ట్లోకి అయితే వచ్చాను, చూస్తారు కదా. నేను సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్కి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఇటువంటి పెయిడ్ ప్రో ప్లాన్ లేకుండానే ఫ్రీగా అయితే రిమూవ్ అయితే అయిపోయింది క్యాన్వాలో. ఈ ట్రిక్ అనమాట. ఈ ట్రిక్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయితే అవుతుంది. ఈ ట్రిక్ అయితే మీరు ఏదో ట్రై చేసి ఈ ట్రిక్ మీకు ఎలా వర్క్ అయిందో నాకైతే కామెంట్ అయితే చేసి చెప్పండి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ అయితే ఎలాంటి ట్యూటోరియల్ వీడియోస్ అయితే కావాలో కామెంట్ అయితే చేయండి. నేను మ్యాక్సిమం చేయడానికి అయితే ట్రై చేస్తాను.